తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కొండపైన ఆలయ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి జాతీయ జెండాకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ అధికారులు, ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట, తర్కపల్లి, బొమ్మల రామారంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, రాజకీయ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగురవేసి ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. శుభదినం. మనకు ఒక కర్కశ నైజాం రాజు, వాడు నియంత్రణ రాజు నుంచి తెలంగాణ విముక్తి పొందిన ఈరోజు మనమందరం ఊరూరా, వాడవాడ, ప్రతి గ్రామాలలో కూడా జెండావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది త్యాగం చేశారు, సాయుధ పోరాటం చేసిన వీరులు ఎంతోమంది ఉన్నారు. ఆ రోజు కమ్యూనిస్టులు కానీ అన్ని పార్టీలు కూడా కొట్లాడి ఈ రోజు కోసం వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ గుర్తుగా ఈరోజు మనం ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వారిని స్మరించుకోవాల్సిన అవసరం మనకున్నది. నేటి యువత కూడా ఇట్లాంటి ఈ కార్యక్రమం వల్ల ఇప్పటి యువతకు కూడా ఈ విషయం ఏందనేది తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు మేము ప్రజాపాలన, మాకు ఈ టీఆర్ఎస్ అనే నిరంకుశ ప్రభుత్వం నుంచి కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్గా మేము రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్న సందర్భంలో ఈరోజు గుట్ట మన మండల పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తలు, లోకల్ కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో ఈ జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. దాంతో అందరికీ మన పత్రికా విలేకరులు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ శుభదినం. మనకు ఒక కర్కశ నైజాం రాజు, వాడు నియంత్రణ రాజు నుంచి తెలంగాణ విముక్తి పొందిన ఈరోజు మనమందరం ఊరూరా, వాడవాడ, ప్రతి గ్రామాలలో కూడా జెండావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది త్యాగం చేశారు, సాయుధ పోరాటం చేసిన వీరులు ఎంతోమంది ఉన్నారు. ఆ రోజు కమ్యూనిస్టులు కానీ అన్ని పార్టీలు కూడా కొట్లాడి ఈ రోజు కోసం వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ గుర్తుగా ఈరోజు మనం ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వారిని స్మరించుకోవాల్సిన అవసరం మనకున్నది. నేటి యువత కూడా ఇట్లాంటి ఈ కార్యక్రమం వల్ల ఇప్పటి యువతకు కూడా ఈ విషయం ఏందనేది తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు మేము ప్రజాపాలన, మాకు ఈ టీఆర్ఎస్ అనే నిరంకుశ ప్రభుత్వం నుంచి కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్గా మేము రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్న సందర్భంలో ఈరోజు గుట్ట మన మండల పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తలు, లోకల్ కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో ఈ జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. దాంతో అందరికీ మన పత్రికా విలేకరులు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ